రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము, రోమీలకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 31వ వచన భాగము నుండి 31వ వచన భాగము నుండి మరి చివరి వచనము వరకు చదువుకుందాం. ఇట్లుండగా ఏమందుము, దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుతీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపవాడెవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును దేవుని కుడి పార్శ్వమున ఉన్నవాడును మన కొరకు విజ్ఞాపనము కూడా చేయవాడు ఆయనే. క్రీస్తు ప్రేమ నుండి మనలను ఎడబాపు వాడెవడు? శ్రమ అయినను, భయదయైనను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనతను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపున. ఇందును గూర్చి వ్రాయినదేమనగా, నిన్ను బట్టి దినమెల్లా మేము వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడిన వారము. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవి అయినను, రాబోవువైనను, అధికారులను, ఎత్తైనను, లోతైనను, సృష్టింపబడిన మీరు ఏదైనను మన ప్రభు అయిన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాపనేరవని రూఢిగా నమ్ముచున్నాను. చాలండి, ప్రార్థన చేద్దాం. స్తోత్రము 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 నాయనా, ప్రేమ నమ్మకమైన తండ్రి, పరిశుద్ధుడా, శివాధిపతి, అద్వితీయ దేవ, కృపా సత్య సంపూర్ణుడా, ఉన్నవాడా, అనువాడా, భూత భవిష్యత్తు వర్తమాన కాలమునకు ఏకరీతిగా ఉన్న సజీవుడకు దేవుని కుమారుడా, సర్వ సృష్టికి కారణభూతుడా, నీకు వందనాలయ. మహోన్నతుడవు, మహాగణుడవు, పరిశుద్ధుడవు, నిత్య నివాస్యకు దేవ, కోట్ల కొలది దూత గణముల మధ్య సరాపులు మహిమతో సరాపులు స్థుతుల చేత నాయన నిత్యము మానక రేయింబవళ్ళు నాయన. అయా సర్వాధికారియకు ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని, సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతి గానములతో కీర్తింపబడుచున్న కీర్తనీయుడవు, స్తోత్రార్హుడవు, పూజార్హుడవు, నిరంతరము జీవించుచున్న జీవాధిపతివి, మా పక్షముగా ప్రధాన యాజకుడిగా తండ్రి కుడి పార్శ్వము నుండి విజ్ఞాపనము చేయుచున్న యేసయ్యా నీకు వందనాలు. లోక పాపములు మోసుకొని దేవుని గొర్రె పిల్లగా ఈ లోకానికి శరీరధారిగా వచ్చి నీ మాంసయుక్త దేహం యొక్క రక్తము ద్వారా, మరణము ద్వారా తండ్రితో మమ్మలను సమాధానపరిచి నాయన, మా మీద రుణముగా ఉన్న ప్రతి పాప భారము నుండి నాయన, ప్రతి శాపపు కాడి నుండి మమ్మలను విడిపించి రక్షించినారు. ఒకప్పుడు దూరస్థులము, ఘోర ప్రధాన పాపులము నాయన, నీ నామమును ఉచ్చరించుటకైనను సమస్త విధమైనటువంటి నీ కృపా సత్యములకు అపాత్రులము, అయోగ్యులము అయినను మమ్మలను ప్రేమించి రక్షించి నీ రక్తము ద్వారా మమ్మలను విమోచించి నీకు స్వకీయమైన ధనముగా ఉండట కొరకు మమ్మల్ని ఏర్పాటు చేసుకొని యుక్త కాలమందు మమ్మలను వెతికి రక్షించిన నీ ప్రేమను బట్టి వందనాలు. అయోగ్యులమైన మమ్మలను, నరకపాత్రులమైన మమ్మలను నీ రక్త ప్రోక్షణ చేత విమోచించిన తండ్రి, పరలోకములో నీతో కూడా కూర్చుండబెట్టుకొని నీ పరలోక పౌరస్థితిని మాకు అనుగ్రహింపబడిన పౌరస్థితి కలిగిన వారముగా నాయన, క్రీస్తునందు భద్రపరచబడిన వారమై భూ సంబంధమైన దేని చేత నాయన మేము ఈడ్వబడి మరలు కొల్పబడకున్నట్లుగా భూ సంబంధమైన మా దాని మీద మా మనస్సు పెట్టక క్రీస్తుతో కూడా లేపబడిన వారముగా పైనున్న వాటిని వెదకుచు నీ రాజ్యము మహిమ కొరకై ఈ లోకములో జీవించగలిగిన ధన్యతను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము ప్రభువా. యెరూషలేము ప్రార్థనా మందిరంలో ఉన్న
ప్రతి ఆత్మయు నిత్య జీవార్థమైనటువంటి వాగ్దాన ఫలమును పొందుకున్నట్లుగా నీ ఆత్మ చేత ముద్రించండి. నీ ఆత్మను సంచి కరువును మాలోనికి పంపి ప్రభువా, ఇంకనూ నీకు ఆయాసకరమైనవి, నీ ప్రేమలో నుండి మమ్మల్ని ఎడబాపునవి ఏవి మాలో ఉన్నాయో అవి మాలో నుంచి తొలగిపోవునట్లుగా ప్రభువా నీ కృపను మాకు మెండుగా దయచేయమని ఈ రోమా పత్రిక ధ్యాన అంశములలో మీరు మాతో ఉండి మాట్లాడండి. మానవుని స్వరాన్ని మరుగుపరచండి. మీరు హెచ్చవలసినది, మేము తగ్గవలసినది. అవును ప్రభువా, నీ నామము మాలో నా తండ్రి నాయన ప్రత్యక్షపరచబడి నీ రాజ్యమునకు మేము వారసులు మగునట్లుగా ప్రభువా, నీ జీవవాక్యము మాలో కార్యసాధక మగునట్లుగా ప్రభువా, నీ మాట అగ్ని వంటిదిగా శుద్ధి వంటిదిగా అది రెండంచులు ఖడ్గముగా మా ప్రాణాత్మ దేహములోనికి దూసుకొని వెళ్ళి నాయన నీ జీవములో మేము ప్రత్యక్షపరచబడినట్లుగా నీ వాక్యమునకు మమ్మల్ని లోబరుచుకొని నీ నిత్య జీవములోనికి మమ్మల్ని నడిపించి మహిమ పొందమని అయాల్పులమైన మమ్మల్ని సులువు చాటున మరుగుపరిచి మాలో మా ముఖాంతరములో మా స్వరమండములో మీ ప్రత్యక్షతను దయచేసి సూటిగా నీ ప్రజలతో మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడిగి ప్రార్థించి పొందియున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలండి. మరి రోమా పత్రికను ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈ రోమా పత్రికలోని వచనము కూడా మరి ధ్యానించడానికి ప్రభు గడిచిన సంవత్సర కాలం నుంచి దేవుడు తన కృపను మనకు ప్రత్యక్షపరుస్తూ వస్తున్నారు. అట్టి భాగంలోనే మరి 8వ అధ్యాయము వరకు కూడా దేవుడు ధ్యానించడానికి సహాయం చేస్తున్నారు. మరి నాటి దినమందు ఈ దినమందు దేవుడు మనము 31వ వచన భాగము నుండి ధ్యానం చేయడానికి తన కృపనిస్తున్నారు. మరి బైబిల్ అంతటిలో కూడా ఒక విశ్వాసి స్థిరపరచబడి దేవుని ఏర్పాటులోనికి నడిపింపబడి దేవుని రాజ్యంలో ఉండాలి అంటే బైబిల్లో ఏదైనా మనం ఒక కీ పోర్షన్ ఏదైనా ఉంది అంటే కనుక కీ వర్సెస్ ఏదైనా ఉన్నాయి అంటారు కదా. అంటే ఏంటంటే మేము బైబిల్ అంతా చదవలేము, మేము లేకపోతే పుస్తకం అంతా చదవలేము, ఏది చదివి అర్థం చేసుకుంటే మేము దేవుని రాజ్యానికి వెళ్ళగలము, ఏదైనా బైబిల్ అంతట్లో ఆ కీ వర్సెస్ ఉన్నాయి ఎక్కడున్నాయి అది మీరు మాకేమైనా చెప్తారా అంటే ఈ రోమా పత్రిక 8వ అధ్యాయాన్ని ధ్యానం చేసి ఆచరిస్తే ఖచ్చితంగా మన బ్రతుకు మారిపోతుంది, మన స్వభావం మారిపోతుంది, మన జీవితం మారిపోతుంది. మనం ధైర్యంగా ప్రభుతో కూడా ప్రభు రాజ్యంలో ఉండగలం. అంత ఆత్మీయంగా అంటే అంత కీ వర్సెస్, అంత శ్రేష్టమైనటువంటి మరి మాటలను పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి నోట ఈ 8వ అధ్యాయంలో ఉంచి ఉన్నారు. అంటే దేవుని వద్దకు వచ్చిన పిల్లలు ఎలా మార్చబడాలి, ఒక రూపాంతరత అనేది మనలో ఎలా జరిగిద్ది అనేది, అంటే మనం యేసుక్రీస్తు ప్రభువారు అంట ఒక రోజున ఆయన శరీరధారిగా మనిషి కుమారుడుగా ఉన్నప్పుడు పేతురును యోహానును యాకోబును వెంటబెట్టుకొని ఒలీవల కొండకు వెళ్ళారంట. కొండకు వెళ్ళి వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి వాళ్ళతో కూడా కలిసి యేసు ప్రభు వారు ప్రార్థన చేస్తూ ఉన్నారంట. ప్రార్థన చేస్తూ ఉండగానే యేసుక్రీస్తు ప్రభు వారు ప్రార్థన చేస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు అంట ప్రార్థనలో ప్రార్థన చేస్తుండగానే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ముఖమంతా కూడా మారిపోయిందంట. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క వస్త్రాలన్నీ కూడా మరి తెల్లగా అయిపోయినాయి అంట. వేపోయి ఏ చాకలివాను కూడా ఆ వస్త్రాన్ని అంత తెల్లగా చేయలేడు. అలాంటి వస్త్రాలు ఇప్పటి వరకు మేము ఎప్పుడు చూడలేదు అన్నట్లుగా అంతగా వస్త్రాలు మారిపోయినాయి అంట. ముఖము మారిపోయిందంట. ఒక మేఘం వచ్చేసి యేసుక్రీస్తు ప్రభు వారిని చుట్టేసిందంట. చుట్టు వేసినప్పుడు ఆ మేఘంలోనికి, ఆ మహిమలోనికి మోషే గారు, ఏలియా గారు వచ్చి యేసు ప్రభు వారితో మాట్లాడి నిర్గమమును గురించి చాలా విషయాలు మాట్లాడుకున్నారంట. మాట్లాడుకున్న తర్వాత
వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పేతురు, యోహాను, యాకోబులు యేసుక్రీస్తు ప్రభు వారు మళ్ళా కొంచెంసేపటికి మామూలు అయిపోయిన తర్వాత యేసుక్రీస్తు ప్రభువారిని చూచి పేతురు గారికి చాలా భయం వేసిందంట. భయం వేసిపోయి, అయ్యా నువ్వేంటి ఇలా అయిపోయావు, ఏంటి మోషే గారు వచ్చి నీతో మాట్లాడడం ఏంటి, ఏలియా గారు వచ్చి మాట్లాడారు, అసలు ఇక్కడ మేము ఒక పర్ణశాల కట్టాలి, ఇక్కడ ఒక పెద్ద మందిరం అయిపోవాలా ఈ ప్రదేశం అంతా అనుకున్నప్పుడు పేతురు గారితో చెప్తున్నారు, దేవుడు అంటున్నాడు కదా, అక్కడ ఒక స్వరాన్ని ప్రభు వినబడజేశారంట, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన మాట మీరు వినండి అని. దేవుని యొక్క మాట వినండి అని చెప్తున్నారు. ఎందుకు అంటే దేవుని పిల్లలమైన మనము కూడా ఈ రూపాంతరతలోనికి రావాల. మనం కూడా ఒక రోజున ప్రభు ఎలాగా తన ముఖము మారిపోయినదో, ఆయన వస్త్రములు మారిపోయినాయో, ఆయన మహిమతో ఎలా నింపబడ్డారో, మనం కూడా రేపు ప్రభుని ఎదుర్కొనేటప్పుడు ఈ మార్పు అనేది మనలో జరుగుతుంది. ఈ మార్పు మనలో జరగాలి అంటే మనమున్న ఈరోజు మనము కలిగినటువంటి స్థితిని బట్టి మనము మారతామా అంటే ఎంత మాత్రము మారలేము. మనము మారాలి అంటే, మనము మార్చబడాలి అంటే ఖచ్చితంగా మనం చేసేటువంటి నామినల్ భక్తి, ఆచారము, అలవాటుతో చేసే భక్తితో మాత్రము మనము మార్చబడలేము. మనము ఎలా మార్చబడాలని దేవుడు కోరుకున్నాడు, ఎలా మనం మారాలని దేవుడు అపేక్షిస్తున్నాడో ఈ 8వ అధ్యాయములోని సంఘములోనికి వచ్చేటువంటి దేవుని పిల్లలు 2 విధాలైనటువంటి వారుగా కనబడుతున్నారంట. అందరూ కూడా ఎక్కడికి వస్తున్నారు అంటే గనక దేవుడి దగ్గరికే వస్తున్నారు. అందరూ యేసు ప్రభు దగ్గరికే వస్తున్నారు. అందరూ యేసుక్రీస్తు ప్రభు యొక్క బైబిల్నే తీసుకొస్తున్నారు. దేవుడు మనకిచ్చిన బైబిల్నే తీసుకొస్తున్నాం. అందరము కూడా యేసు నామములోనే ప్రార్థన చేస్తున్నాం. అందరము యేసుక్రీస్తు ప్రభువే మా ప్రభు అని చెప్తున్నాం. కానీ కొందరు పేరుకి, మాటలతో పేరుకి భక్తి చేస్తున్నారు, కానీ అంతరంగములు మాత్రము మార్చబడట్లేదు. ఈ 8వ అధ్యాయము మనల్ని ప్రత్యేక పరిస్థితి ఎలాగును అంటే కనుక అసలు ఆత్మ సంబంధులు ఎవరు, శరీర సంబంధులు ఎవరు? ఈ 8వ అధ్యాయములోనే సంఘములో 2 గ్రూపులు, స్త్రీలు పురుషులు అన్నట్లా వేరు చేస్తారో అట్లాగే మనల్ని కూడా దేవుడు ఏం చేయబోతున్నాడంటే ఆత్మ సంబంధమైన పిల్లలు, శరీర సంబంధమైన పిల్లలుగా వేరు చేస్తారంట. ఆత్మ సంబంధులు ఎలా ఉంటారు అంటే ఆత్మానుసారమైన మనస్సు కలిగి, ఆత్మ స్వభావాన్ని కలిగి, ఆత్మ ఫలములను వారు ఏం చేస్తుంటారు, సంఘములో ఫలిస్తూ ఉంటారు. శరీర సంబంధులైన వారు ఎట్లా ఉంటారంటే శరీర సానుసారమైన మనసు కలిగి, శరీర స్వభావాన్ని కలిగి, శరీరేచ్ఛలతో కూడిన శరీర క్రియలను ఏం చేస్తుంటారంటే వీళ్ళందరూ ఎక్కడో దూరంగా బయట ఉన్న వాళ్ళు కాదు, వీళ్ళందరూ దేవుని దగ్గరికి వచ్చే వాళ్ళే, కానీ వాళ్ళ యొక్క మనస్సును మార్చుకోరు, వాళ్ళ స్వభావాన్ని మార్చుకోరు, వారి క్రియలను మార్చుకోరు, వారిలో ఉన్నటువంటి ఇచ్చలను విడిచిపెట్టరు. కాబట్టి ఇలాంటి వారు దేవునికి ఎంత మాత్రము కూడా, శరీర సంబంధులైన వారు దేవునికి ఎంత మాత్రము కూడా దేవుని యొక్క మహిమలో అనేది నిలబడలేరు. ప్రభు యొక్క రూపాంతరతలోనికి వాళ్ళు నడిపింపబడలేరు. దేవుని పిల్లల యొక్క శ్రమ, దేవుని వద్దకు వచ్చేటువంటి పిల్లలకు 2 రకాలైన శ్రమలు కూడా మనకి 2 రకాలుగా ఉన్నాయి. ఒకటి మన యొక్క స్వయం యొక్క అపరాధములను బట్టి, స్వయం కృప అపరాధం అంటారు. అంటే మనము సొంతగా చేసుకున్నటువంటి అవివేకముతో, అజ్ఞానంతో, చెడుతనముతో మనం చేసే పనులను బట్టి తెచ్చుకున్న శ్రమలు కొన్ని ఉన్నాయి. వాటికి మనం క్షమాపణ అడిగి పశ్చాత్తాపడితే, ఆ పాపాన్ని విడిచిపెడితే ఖచ్చితంగా దేవుడు మనల్ని ఏం చేస్తాడు, క్షమించి మరలా రక్షిస్తాడు. ఇంకొక రకమైన శ్రమలు ఉన్నాయి. ఈ శ్రమలు దేవుని తన యొక్క పిల్లలను పరలోకంలో మహిమపరచాలి అనుకుంటే అంటారు కదా. యోహాను గారికి యాకోబు గారి యొక్క
తల్లి, జబదేయి కుమారుల తల్లికి ఒక ఆశ ఉందంట. ఎందుకంటే కనుక ఆమెకి యేసు ప్రభు వారు ఏమవుతాడంటే, శరీరాన్ని బట్టి ఏమవుతాడంటే అక్క కొడుకు అవుతాడు. శరీరాన్ని బట్టి ఏమవుతాడు, ఇంటివాడు అవుతాడు. ఎందుకంటే మరియా సలోమి ఇద్దరు కూడా అక్క చెల్లెళ్ళు అవ్వడాన్ని బట్టి వాళ్ళ ఇంటి పేరిట వాళ్ళని కాబట్టి సలోమికి చిన్నప్పటి నుంచి కూడా యేసు ప్రభు వారు తెలుసు. యోహాను యాకోబు గారు వరుసకు ఏమవుతారంటే అన్నదమ్ములు కాబట్టి యేసు ప్రభు వారికి చాలా ఇష్టం యోహాను గారు అంటే, యాకోబు గారు అంటే. ఈ జబదేయి కుమారుల తల్లి ఏం చేసింది అంటేనంట, సలోమి గారు ఏం చేశారంటే ఒకరోజు వెళ్ళి అడిగారంట. ఏమని అడిగారంటే, అయ్యా నువ్వు పరలోకంలో ప్రభువుగా కూర్చోబోతున్నావు, అదంతా మేము ఒప్పుకుంటున్నాం. నువ్వు పరలోకంలో ప్రభువుగా కూర్చున్న తర్వాత నీవు ప్రభువుగా రాజ్యం చేసేటప్పుడు నాకు ఒక ఆశ ఏంటి అంటే కనుక, నీ తమ్ముళ్ళను వదిలిపెట్టబాక, నిన్ను వెంబడించేటువంటి ఇదిగో నేను శిష్యులుగా అపోస్తలుగా చేసుకున్న ఈ యోహాను యాకోబులను నువ్వు పరలోకంలో తక్కువ చేయొద్దు. వాళ్ళని ఏం చేయమంటుంది అంటే గనక, నువ్వు పరలోకంలోకి వెళ్ళినాక కుడి తట్టు ఒకరిని ఎడం తట్టు ఒకరిని కూర్చోబెట్టుకోయా అంటుందంట. కూర్చోబెట్టుకోమన్నప్పుడు ఆ వరం ఇవ్వా అని అడుగుతుందంట తల్లి. అంటే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నారు, పరలోకంలో నా కుడి తట్టైనా నా ఎడం పక్కైనా కూర్చోవాలి అన్న, పరలోకంలో ఆ మహిమ స్థితిలోనికి రావాలి అంటే నా చేతుల్లో ఏమి లేదమ్మా. ఎవరు పరలోకంలో మహిమలో ఉంటారు, ఎవరు పరలోకంలో మహిమపరచబడతారు అంటే, భూమి మీద నా కొరకు ఎవరైతే శ్రమ పడతారో, నా వలన కలిగేటువంటి శోధనలో ఎవరు నిలిచి ఉంటారో, ఎవరు శోధనలో నిలిచి ఉంటారో, సహిస్తారో, ఎవరు శోధనలు సహిస్తారో వాళ్ళు నాతో కూడా ఏం చేయబడతారు, పరలోకంలో ఏలుబడి చేసేవారుగా ఉంటారు. నా నిమిత్తమై, నా నామం నిమిత్తమై భూలోకంలో ఎవరు శ్రమలు తాళుకుంటారో వాళ్ళని పరలోకంలో ఏముంది, వాళ్ళకి ఏముంటుంది అంటేనంట, నాతో కూడా వాళ్ళు మహిమపరచబడతారు. ఎవరు భూమి మీద నీతి నిమిత్తము శ్రమ పడతారు, నీతి కొరకు ఎవరు శ్రమ పడతారో, దేవుని రాజ్యం కొరకు ఎవరు శ్రమ పడతారో వాళ్ళకి పరలోకములో ఏముంది అంటే కనుక మహిమ అనేది ఉంటది అనేది ఈ అధ్యాయము స్పష్టీకరిస్తుంది. ప్రియా దేవుని పిల్లలముగా మనము తప్పు చేసి మనం శ్రమ పడ్డాం, పడగోని తిన్నాం, సరిపడని తిని ఇప్పుడు కడుపు నొప్పి వచ్చేసింది బాగా, లేకపోతే దానికి రకరకాలైనటువంటి గ్యాస్ వచ్చేసింది, లేకపోతే జలుబు దగ్గు జ్వరాలు వచ్చేసినాయి. మనం పడని తిన్నాం, మనకి సరిపడని వాటిని మనం తాగాం. ఇప్పుడు కూల్ డ్రింకులు చాలా మందికి పడవు, కానీ ఏం చేస్తారు, కొన్నిసార్లు దానికి జలుబు దగ్గు ఆయాసం వచ్చింది, అప్పుడు యేసయ్యా నన్ను ఎందుకు శిక్షించావంటావా అనకూడదు. అప్పుడు వెంటనే ఏం గుర్తుకు రావాలి మనకి, నాకు తెలుసయ్యా, నేనన్నా మనకు తెలుసు, ఆమెతో మాట్లాడితే వాళ్ళ దగ్గరికి వెళ్తే మనకి శోధన వచ్చింది, ఏదో ఒకటి నా మైండ్ని పాడు చేస్తుందని తెలుసు. ఈయంతో మాట్లాడంటే నా మైండ్ పాడైపోద్ది, నా మంచి ఆలోచనలు కూడా పోతాయని తెలుసు. అయినా కూడా ఏం చేస్తాం, పోయి మాట్లాడి చెప్పుడు మాటలు విని మన మనసును పాడు చేసుకొని కలవరం పెడతారు. ఇలాంటి చేసి ఇప్పుడు శ్రమరంగాన్ని ఏం చేసుకుంటాం, శ్రమరంగాన్ని ఏసయ్యా నేను శోధనలో వదిలేసేవయ్యా, నేను శ్రమ పడుతున్నానయ్యా అంటాం. అవన్నీ మనం సొంతగా చేసుకున్నాయి, దానికి తగిన ఫలాన్ని మనం ఏం చేయాలా, అనుభవించాల్సింది. క్షేమి మనం తప్పును ఒప్పుకొని విడిచిపెడితే దేవుడు కనికరిస్తాడు. ఈ శ్రమకి ఏ మహిమ లేదు, ఈ శ్రమకి ఏ బహుమానం లేదు, ఈ శ్రమకి ఏ మాత్రం ఏముండదంట, బహుమానం ఏముండదు. ఈ శ్రమలు ఏంటంటే, శ్రమ తెలుసుకున్న తర్వాత మధ్యలో పడిపోయావు, పరిగెత్తే దానివి నువ్వు మధ్యలో పడిపోయావు, మళ్ళీ ఎక్కడంటాడు, లేచి మళ్ళీ అక్కడి నుంచి పరిగెత్తమని మళ్ళీ వెనక్కి వచ్చి ఏం చేయాలా, మళ్ళా మొదటి నుంచి పరుగు అందుకోవాల్సింది. ఎందుకు అంటే నువ్వు మధ్యలో పడిపోయావు. ఈ శ్రమ వలన నీకు ఏ బహుమానం ఉండదు, నువ్వు గుణపరచబడతావు అంతే. కానీ దేవుని కొరకైనటువంటి శ్రమ, ప్రభు కొరకైనటువంటి శ్రమ, ఆయన కొరకు నువ్వు పడిన శ్రమ
నిన్ను ప్రభు యొక్క మహిమలో నిలబడుతుంది. ఇది ఈ అధ్యాయం మనకు నేర్పిస్తుంది. ఇంకా నిరీక్షణ అంటే ఏంటో, దేవుని పిల్లల యొక్క నిరీక్షణ ఏమిటో ఈ అధ్యాయం ద్వారా మనము నేర్చుకుంటాం. దేవుని పిల్లలమైనటువంటి మనకు ఈ అధ్యాయంలో నిజముగా ప్రార్థన రాదు అనే సత్యము ఈ అధ్యాయం ద్వారానే తెలుసుకుంటాం. అసలు ఎలా ప్రార్థన చేయాలా, దేని కొరకు ప్రార్థన చేయాలా, ప్రార్థన ఎలా చేయాలి అంటే మనము మన సొంత బుద్ధితో మన స్వశక్తితో మనం ఏమైనా ప్రార్థన చేయగలము అంటే చెయ్యలేము. ఈ వాక్యం ద్వారానే, ఈ 8వ అధ్యాయం ద్వారానే మనకి ప్రార్థన ఆవశ్యకత ఎంత అవసరమో మనకి తెలియపరుస్తూ, ప్రార్థించాలి అంటే మనకి ఎవ్వరికి కూడా ప్రార్థన రాదు. మరి ప్రార్థన రావాలంటే ఏం చేయాలి అంటే మనకు విజ్ఞాపనకర్తను మనము పొందుకోవాలి. మన పక్షముగా విజ్ఞాపనం చేసేటువంటి పరిశుద్ధాత్మను మనము పొందుకోవాలి. పరిశుద్ధాత్మ ఎప్పుడైతే మనలో ఉంటుందో, పరిశుద్ధాత్మ మనలో ఉండి ప్రార్థించాలి అంటే ఆత్మకు మరి ఎవరు అనుకూలమో చక్కగా తెలుసంట. దేవుని ఆత్మ మనలో ఉండి ప్రార్థన చేయాలి అంటే ఆయనకు అనుకూలమైన మనసు లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు వస్తారా? రారు. మనం ఆయనకు అనుకూలంగా ఉన్నాము అంటే పరిశుద్ధాత్మ మనలో ఉండి ఉచ్చరింపశక్యము కానీ మూలుగుల చేత మన పక్షం ఏం చేస్తారంట? ప్రార్థన విజ్ఞాపన చేస్తారంట. విజ్ఞాపనకర్తగా ఆయన ఉంటాడంట. ఆయన మనలో ఉంటే మనము 2 విషయాలలో శ్రేష్టమైన ప్రార్థన చేస్తాం. ఒకటి, మన పక్షంగా మనం ఏం ప్రార్థన చేసుకోవాలో మనకు నేర్పించేది విజ్ఞాపనకర్తే. నీ గురించి నువ్వు అసలు ఏం ప్రార్థన చేసుకోవాలా, అసలు నీకేం కావాలి, నీ ఆత్మకు ఏం కావాలా, నీ శరీరానికి ఏం కావాలా, నువ్వు దేనిని గురించి ప్రార్థన చేయాల అంటే నిరర్థకమైన ఒట్టి మాటలను పరిశుద్ధాత్ముడు నీ చేత పలికించుడు. చాలామంది ఏం చేస్తారు అంటేనంట, చాలామంది యోబు గ్రంథంలో రాస్తూ ఉంటాడు, గర్విష్ఠులైనటువంటి వారంట నిరర్థకమైన ఒట్టి మాటలతో వాళ్ళు ఏం చేస్తుంటారంటేనంట ప్రార్థన చేస్తుంటారంట. శాస్త్రులు పరిచయులు కూడా గంటలు వాళ్ళు కూడా ఏం చేస్తారంట, దీర్ఘ ప్రార్థనలు చేస్తారంట. ఆ ప్రార్థనలు మరి గంటలు 2-3 గంటలు చేసే ప్రార్థనలో కూడా పసిలేదంట. ఏమీ లేదు అంటే శక్తి లేదంట, సత్తువ లేదు. ఎందుకంటే వారు చేసే ప్రార్థనలన్నీ మనుషుల యొక్క మెప్పు కొరకు, వాళ్ళు చేసే ప్రార్థనలన్నీ అసలు ఏం చేస్తున్నారో కూడా తెలియదు. వాళ్ళకి అర్థమవుతుందా? నువ్వు చేసే ప్రార్థన నువ్వు దేనికోసం చేస్తున్నావని నువ్వు ఆమెను అన్న తర్వాత నీకు అర్థమవుతుందా? చాలామంది అడగాల్సినవి అడగరు, అనవసరమైన అన్నీ ఏం చేస్తారు, ప్రార్థనలో వాడుతూ ఉంటారు. ఇలాంటి ప్రార్థనలు దేవుని సముఖమునకు చేరవు. అయితే ఎప్పుడైతే పరిశుద్ధాత్మ నీలోనికి వస్తుందో, విజ్ఞాపనకర్తగా ఆయన నీలో ఉంటాడో, అప్పుడు నీ ఆత్మకు అవసరమైన ప్రార్థన, నీ కొరకు ఏది అవసరం, అసలు నువ్వు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, నీలో ఉన్న బలహీనత ఏదో దేవుని చిత్తం చేయకుండా నువ్వు ఎక్కడ బలహీనమవుతున్నారో దాన్ని ఒప్పింపజేస్తాడు. నేను సరిచేస్తాడు. నీ పక్షముగా దేవుని చిత్తాన్ని పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండి ప్రార్థన చేస్తాడు. రెండవ నీ ప్రార్థనలో రెండవ సత్యాన్ని నువ్వేం గ్రహిస్తావంటే, సమస్త పరిశుద్ధుల కొరకు కూడా నువ్వేం చేస్తావంటేనంట ప్రార్థన చేయడం ప్రారంభిస్తావు. ఇది విజ్ఞాపన కథ. అంటే ఈ 8వ అధ్యాయంలోనే ఎంత శ్రేష్టమైన సంగతులను పౌలు గారు చెప్తున్నాడు. ఇంకా ఈ అధ్యాయంలోనే అసలు దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడు, దేవుడు మనల్ని ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు ఎందుకు మనల్ని ఆయన కృపలో ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎందుకు అంటే మనమందరము కూడా ఆయన సంకల్పములో ఉన్నాము కాబట్టి, మనందరము కూడా ఎక్కడున్నామంట, దేవుని యొక్క సంకల్పములో ఉన్నాము కాబట్టి. ఈ సంకల్పం అనేది ఎప్పుడు ప్రారంభమైంది? జగత్తి పునాది వేయబడక మునిపే దేవుడు నిన్ను
కుమార్తెగా కుమారుడుగా స్వీకరించాడు. కాబట్టి నువ్వు చెడ్డదానివైనా, చెడ్డవారమైనా, చెడు పనులు చేసినా, అసలు దేవునికి దూరస్థలంగా ఉన్నా, దేవుడు మనల్ని విడిచిపెట్టకుండా వెదకి మనల్ని ఏం చేశాడంట? రక్షించాడు. అది మన ఎడల కలిగి ఉన్న పిలుపు. జగత్ పునాది వేయబడక మునిపే దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకొని, ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు? ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, మనందరము యేసుక్రీస్తు ప్రభు వారిని తండ్రి యొక్క దేవుడు మనకి ఎలా అనుగ్రహించాడు అంటేనంట, జ్యేష్ఠుడుగా ఇచ్చారు. యేసుక్రీస్తు యొక్క స్వారూప్యములోనికి మనల్ని మార్చడానికి అంటే ఇప్పుడు చెప్పాను కదా మీకు ముందే ప్రారంభంలో చెప్పారు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏ రూపంలో ఉన్నారు? ఆయన మనుష్య కుమారుడిగా వచ్చారు. ఒలివ కొండ మీద ఆయన ఏమై ఉన్నారు? రూపాంతరత చెంది ఉన్నారు. ఆ రూపాంతరత మనకు కలగాలి అంటే ఇప్పుడు మనందరము జ్యేష్ఠుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క స్వారూప్యంలోనికి మార్చబడాల. ఆ స్వారూప్యంలోనికి మార్చడానికి దేవుడు నిన్ను పిలిచి ఏర్పాటు చేసి, ఇప్పుడు ఆ స్వారూప్యంలోనికి మనం వెళ్ళాలి. ఆ స్వారూప్యంలోనికి మనం ఎలా వెళ్ళాలో నేర్చుకున్నాం. ఆ స్వారూప్యంలోనికి వెళ్ళే వారిని నీతిమంతులు. ఆ స్వారూప్యంలోనికి వెళ్ళాలి అంటే మనం ఏమవ్వాలా? నీతిమంతులు అవ్వాలి. ఆ నీతిమంతులే దేవుని చేత ఏమవుతారంటే మహిమ పరచబడతారు అనేది ధ్యానం చేశాం. ఇప్పుడు ఈ క్రింద వచనాల్లోనికి వస్తే ఇక్కడ అంటున్నాడు కదా, ఇట్లుండగా ఏమందును, దేవుడు మన పక్షముండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటలో వెనుతీయని వాడు, వెనుతీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు, ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద నేరము మోపువాడు ఎవడు? నీతిమంతులుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడు ఎవడు? చనిపోయిన యేసుక్రీస్తే. అంతేకాదు, మృతుల్లోండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయవాడు ఆయనే. ఇక్కడ ఈ 30వ వచనము వరకు ఒక ఫేజ్లో నడుస్తే, అంటే ఈ 30వ వచనము వరకు కూడా దేవుని యొక్క ప్రణాళిక కనబడుతుంటే, దేవుని యొక్క ఏర్పాటు కనబడుతుంటే, ఈ 30వ వచనం వరకు దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అనేది స్పష్టంగా కనబడుతుంటే, దేవుడు ఎందుకు పిలుచుకున్నాడు? ఏ భేదం లేదు, అందరము పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతే. ఇప్పుడు దేవుని పిల్లలకి ఏం కావాలా? యూదుడని లేదు, అన్యుడని లేదు, గ్రీకు దేశస్థుడు లేదని, భారతీయుడు లేదు, ఏ దేశస్థుడైనా, ఏ ప్రాంతంలో ఉన్నవాడైనా, ఏ జాతి అయినా, ఏ కులమైనా, స్త్రీ అయినా, పురుషుడైనా అందరూ కూడా ఏం పొందుకోవాలా? దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందాలి. ఆ మహిమను పొందాలి, ఆ మహిమలో మనం ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ 8వ అధ్యాయము 1వ వచనము నుండి 30వ వచనము వరకు చదవబడిన దానిలో ప్రతి విషయంలో మనల్ని పాలువారమైతేనే, దేవుని చిత్తంలో పాలువారమైతేనే ఈ మహిమను పొందుతాం. ఈ 31వ వచన భాగము నుండి ఈ చివరి వచనము వరకు 39వ వచనం వరకు ఇదొక భాగంగా ఉంది. ఏం భాగంగా ఉంది అంటే, ఈ 31వ వచన భాగము నుండి అయోగ్యులమైనటువంటి మనము అసలు ఎలా దేవుని మహిమను పొందుకుంటాం? ఇక్కడ ఒక ప్రశ్నలతో ప్రారంభమైంది. ఇదంతా కూడా ఏంటంటే గనక ప్రశ్నల పరంపర. ఏంటి అంటే కనుక, ఇట్లుండగా ఏమందును, దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవరు? ఎందుకు ఈ మాటలు మాట్లాడాల్సి వచ్చింది అంటే, దేవుని యొక్క మహిమ అనేది ఇజ్రాయేలు యూదులు మాత్రమే పొందుకోలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఎవరి కోసం వచ్చారని చెప్పుకుంటున్నారు? ఎవరి కోసం వచ్చారన్నారన్నాను? యేసు ప్రభు వారికి కూడా 1-2 మార్లు మాట్లాడుతున్నాడు. ఏమనంటే, నశించిన ఇజ్రాయేలు కొరకు నేను వచ్చాను అని ఆయన 2 మార్లు మాట్లాడుతున్నాడు. ఎందుకు మాట్లాడారు? నశించిన ఇజ్రాయేలు కొరకు, నశించిన గొర్రెల కొరకు నేను వచ్చాను అని దేవుడు మాట్లాడంటే, దేవుడు ఒక్క ఇజ్రాయేల్ కొరకే వచ్చాడా? అందుకోసం మాట్లాడా? దేవుడు ఒక్క యేసుప్రభు వారు కనాను స్త్రీ వస్తుంది. కనాను స్త్రీ వచ్చి యేసుప్రభు వారిని వెంబడిస్తుందంట. తన కుమార్తె దెయ్యం పట్టి బలహీనురాలై చావు సిద్ధమై ఉంటే ఎవరో చెప్పారంట, అమ్మా అదిగో ఆ త్రోవలో యేసుప్రభు వారు వెళ్తున్నారు, నీకు ఇష్టమైతే ఆయన అడుగు, ఆయన నీ కుమార్తెను స్వస్థపరుస్తాడంటే
ఈమె వెళ్తూ ఉందంట, యేసుప్రభు వారిని వెంబడిస్తుందంట. యేసుప్రభు వారు అసలు ఆమెను పట్టించుకోవటం లేదు. శిష్యులు గమనిస్తున్నారంటే, పక్కన ఉన్న శిష్యులు గమనిస్తూ, అయ్యా నువ్వెక్కడికి వెళ్తే ఈ స్త్రీ వస్తుంది, ఏమని పంపించేసేయి అన్నారంట. పంపించేసేయమంటే యేసుప్రభు వారు తిరిగి అమ్మా అని చెప్పి ఆమెతో మాట్లాడుతూ, నేను అసలు ఎందుకు వచ్చానంటే, ఆమె ఒక కనాను స్త్రీ, అన్యురాలు. ఆ అన్యురాలతో, కనాను స్త్రీతో చెప్తున్నాడు ఏమనంటే, నేను వచ్చింది ఎందుకంటే నశించినటువంటి ఇజ్రాయేల్ కోసం వచ్చాను అని, నా యొక్క స్వస్థతలు, నా యొక్క శక్తులు, నా బలములు, నాలో ఉన్నటువంటి ప్రభావం అంతా ఎవరికి ఉపయోగిస్తే బాగుంటుందని చెబుతున్నాడు, ఇజ్రాయేల్కి ఉపయోగించడం. అందుకని ఒక కథ చెప్పాడు. ఏంటంటే కనుక, నా ఇంటిలో, ఒక ఇంటిలో ఉన్న రొట్టె ముక్కలు నేను ఎవరికి వేస్తాను, రొట్టెలు తీసుకెళ్ళి ఎవరికి పెడతాను, పిల్లలకే పెట్టాలి కదా, పిల్లల్ని వదిలేసి కుక్క పిల్లలకి వేయడం బాగాది కదా అన్నాడు. అంటే పిల్లలేమో ఇజ్రాయేలు, కుక్కలేమో ఎవరింట అన్యులు, కుక్క పిల్లలేమో అన్యులు అన్నట్లుగా చెప్పాడు. అలా చెప్పిన ఆ స్త్రీ అందంట, అయ్యా నీ పిల్లలు మిగిలించిగా, అన్ని పిల్లలు అంతా తినేరు కదా, రొట్టెలంతా తినేరు కదా, కొన్ని ముక్కలు ఏం చేస్తారు, కింద పడేస్తారు, వదిలిపెడతారు. అవి తీసుకొచ్చి బయట ఎవరికి వేస్తారు, కుక్క పిల్లలకే కదా వేసేది. అలా అనుకో, నువ్వు వాళ్ళకి ఇవ్వగా మిగిలినటువంటి ఏదైతే నీ కృప ఉన్నదో అది మాకు కూడా ఇమ్మని ఆమె అడిగినప్పుడు, ఆమె విశ్వాసాన్ని చూసి దేవుడు ఆశ్చర్యపడి వెంటనే ఆమె కుమార్తెకు స్వస్థపరిచారు. ఇప్పుడు యేసు ప్రభు వారు నశించిన ఇజ్రాయేలు కొరకే నేను వచ్చాను అంటే, యేసు ప్రభు వారు ఇజ్రాయేలు కొరకే వచ్చారా? యేసు ప్రభు వారు ఆ మాట ఎందుకు అన్నారు? ఇజ్రాయేలు కొరకే, నశించిన ఇజ్రాయేలు కొరకు నేను వచ్చానంటే, అంటే యేసు ప్రభు వారు, మరి ఎందుకు యేసు ప్రభు వారు అందరికీ ప్రభు అంటున్నారు రోమపత్రికలో? ప్రభు వారు డైరెక్ట్గా చెప్తున్నాడు కదా, నేను నశించిన ఇజ్రాయేల్ కోసమే వచ్చాను. ఇప్పుడు ఆయన మెస్సయ్యా అననియండి, ఆయన మెస్సయ్యాని నమ్మనండి, నమ్మనీయకపోనియండి, ఆయన పరలోకం నుంచి వచ్చినటువంటి దేవుని కుమారుడైతే, ఇప్పుడు ఆయన ఎవరి పక్షము వాడు? మనమని ఆయనే నశించిన ఇజ్రాయేల్ కంటే మిగతా వాళ్ళకి కాదని కాదు. దేవుడు కొన్ని మాటలంట రోషం పుట్టి, ఇజ్రాయేల్కి ఏం చేయాలని పుట్టించంట, రోషం పుట్టించడానికి మాట్లాడతారు. ఎందుకు అంటే కనుక ఆ మాటలు అర్థమంటే, ఈ కనాను స్త్రీ ఒక అన్యరాలకున్న విశ్వాసము ఎవరి దగ్గర లేదు, ఎవరికి లేదు, ఇజ్రాయేలుకు లేదు. యేసుక్రీస్తు యాయూరు ప్రాంతంలో ఉన్నప్పుడు ఆ సేనాపతికి ఉన్నటువంటి మరి విశ్వాసము ఇజ్రాయేలుకు లేదు. అన్యులకున్న విశ్వాసము ఎవరికి లేదని, ఇజ్రాయేలుకు లేదు. ఆ ఇజ్రాయేలులో ఆ విశ్వాసాన్ని నేర్చుకోవడానికి, వాళ్ళ ముందు రోషాన్ని పుట్టించడానికి దేవుడు ఈ మాటను వినియోగపరచడే గాని, యేసుక్రీస్తు ప్రభువారు సర్వలోక రక్షకుడై ఉన్నాడు. ఆయన లోకమంతటికి కూడా, ఆయన లోక పాపములు మోసుకొని పోయేటువంటి దేవుని గొర్రెపిల్ల అయి ఉన్నాడు. కాబట్టి ఏ భేదం లేదు. ఇప్పుడు ఏమొచ్చింది, సంఘము, రోమా సంఘములో యూదులు సంఘంలోనికి వచ్చి అన్యజనులైనటువంటి వారి దగ్గర ఏం వాదిస్తున్నారంటే, మహిమ మాకే, నీతిమత్వము మాదే, వాగ్దానాలు మావే, వారసులము మేమే, మీరు ఎప్పటికైనా ఎక్కడ పరలోకంలో కూడా మీరు ఎవరు అంటే కనుక, మీరు ఇక్కడ పరలోకంలో కూడా మీకు మాకు ఏ విధమైనటువంటి ఐక్యత, సమానత్వము లేదు అనేది వచ్చేసింది సంఘంలోనికి. ఏమొచ్చేసిందంటే, మా దేవుడు మీ దేవుడు కాదు. ఇప్పుడు ఏమొచ్చేసిందంట, ఆయన మా దేవుడు మీ దేవుడు కాదు. ఇప్పుడు మీరు మా దేవుడు మీరు నమ్ముకొని మన అనొద్దు. మా దేవుడిని మీరు నమ్ముకొని ఏమనొద్దు అన్నారు, మన అనొద్దు, మీ దేవుడు అనండి. మీ దేవుళ్ళు వేరు, మీరు మా దేవుడు నమ్ముకున్నారు. ఇప్పుడు మన అనేది సంఘంలోనికి వచ్చేసింది. మన అనేది అనొద్దు, మా దేవుడు అని చెప్పండి.
మా దేవుని మా తర్వాతే మీరు అనుకోండి, మా తర్వాత మీరు అనుకోండి అని వచ్చినప్పుడు సంఘంలో కలవరం వచ్చేసిందంట. దేవుడికి మన తన అనే భేదాలు ఉంటాయా? లేవు. ఆయన మన అని అనుకోవాలి అంటే యూదుడం అవసరం లేదు. ఇజ్రాయేల్ అయినంత మాత్రాన మనము దేవుని వారం కాలేము. యూదులైనంత మాత్రము మనము దేవుని వారము కాలేరు. మనము అన్యులైనంత మాత్రాన, గ్రీకు దేశస్థులు అయినంత మాత్రాన, ఈ లోకములో ఏ దేశము, ఏ మతము, ఏ జాతి వారమైనంత మాత్రం మనము దూరస్థులము, దేవునికి కాలేము. మరి ఏమవుతాము అంటే ఇక్కడ అన్నాడు, ఈ సమస్య వచ్చినప్పుడు, ఈ కలవరం సంఘంలో వచ్చినప్పుడు ఇక్కడ అన్నాడు, ఇట్లనగా ఏమందము, దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవరు? అసలు దేవుడు ఎవరి పక్షంగా ఉంటాడు? ఇప్పుడు మనం మా దేవుడు అనుకున్నాం అనుకోండి, మన దేవుడు అవుతాడు ఆయన? మన దేవుడు అవడు. ఆయన మా దేవుడు అని మనం చెప్పుకుంటే ఆయన మన దేవుడు అవుతాడా? అవడు. మీ దేవుడు అన్నంత మాత్రాన ఆయన మీ దేవుడు అవుతాడా? మీ దేవుడు అవడు. ఆయన పక్షముగా మనం ఉండాలి. ఆయన మన దేవుడు అని మనం చెప్పుకోవాలి అంటే, ఆయన మా దేవుడు అని మనం చెప్పుకోవాలి అంటే అసలు మనం ఆయన పక్షముగా ఉన్నామా లేదా అని చూసుకోవాలి. ఇప్పుడు అందుకనే వచ్చింది, ఇప్పుడు మీ దేవుడు మా దేవుడు, మీ కులం మా కులం, మీ మతం మా మతం అనుకోవద్దు. యేసుప్రభు వారు కులాన్ని బట్టి, మతాన్ని బట్టి, జాతిని బట్టి, దేశాన్ని బట్టి ఆయన ప్రజలను ఏర్పాటు చేసుకోవటం లేదు. మనం చాలాసార్లు ఈ మధ్యలో ధ్యానం చేస్తున్నాం. అబ్రహాము సంతానమైనంత మాత్రానగా శరీరాన్ని పుట్టిన పిల్లలు ఎంత మాత్రం అబ్రహాము సంతానము కాలేదు. యాకోబు గర్భమున పుట్టిన ఇజ్రాయేల్ అందరూ ఇజ్రాయేలీలు కాలేరు. దావీదు సంతానమున పుట్టిన వారంత మాత్రాన దావీదు సంతానం కాలేరు. మనము దేవుడు మన గురించి దేవుడు చెప్పుకోవాలా, నేను వారి దేవుడును అని ఆయన అనుకోవాలి అంటే మనం అందుకని అన్నాడు, ఇట్లుండగా నేనేమందును అన్నాడు, దేవుడు మన పక్షముగా ఉండగా. అసలు ఇప్పుడు దేవుడు మన పక్షం ఎప్పుడు ఉంటాడు? దేవుడు మన పక్షంగా ఉంటేనే మనము దేవుని పిల్లలు. దేవుడు మన పక్షంగా ఉంటేనే మనం దేవుని మా దేవుడు అని చెప్పుకోవాల్సింది ఎవరు? మన పక్షంగా ఎవరున్నారు? 2వ దినవృత్తాంతాల గ్రంథము 13వ అధ్యాయము 12వ అధ్యాయము 12వ వచన భాగము నుండి చదవండి. ఆలోచించుడి, దేవుడే మాకు తోడై మాకు అధిపతిగా ఉన్నాడు. నీ మీద ఆర్భాటము చేటకై బోరలు పట్టుకొని ఊదనట్టి ఆయన యాజకులు మా పక్షముగా ఉన్నారు. ఇజ్రాయేలు వారలారా, మీ పితరుల దేవుడైన యెహోవాతో యుద్ధము చేయకుడి, చేసినను మీరు జయమందరు. ఆగుదామండి. ఇక్కడ ఇజ్రాయేలులో ఉన్నటువంటి 2 గ్రూపులకి, అంటే యూదులకి ఇజ్రాయేలులకి ఏమొచ్చిందంట? యుద్ధం వచ్చిందంట. ఇప్పుడు ఇజ్రాయేలుకి దేవుడు ఎవరు? బాగా వినాలి ఇక్కడ. ఇజ్రాయేల్కి దేవుడు ఎవరు? యెహోవా. యూదులకి దేవుడు ఎవరు? ఇప్పుడు ఇద్దరి మధ్య ఏమొచ్చిందంట? యుద్ధం వచ్చిందంట. యుద్ధం వస్తే అప్పుడు యూదులు రాజు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? రెహబాము కాలంలో యుద్ధం వచ్చినప్పుడు మాట్లాడుతున్నాడు. ఏమంటే అసలు మన పక్షముగా దేవుడు ఉండాలి. ఎవరి పక్షంగా దేవుడు ఉంటే వాళ్ళే జయమంతులు. మన ఇద్దరికి దేవుడు యెహోవా అయినా, ఎవరి పక్షముగా దేవుడు తోడై ఉంటారో వారే ఏం చేయబడతారంట? యుద్ధంలో గెలుస్తారు. ఇప్పుడు దేవుడు ఎవరి పక్షంగా ఉంటారు చెప్పండి? దేవుడు ఎవరి పక్షంగా ఉంటారు? ఇజ్రాయేల్ పక్షంగా ఉంటారా? యూదుల పక్షంగా ఉంటారా? ఇద్దరికి దేవుడు ఎవరు?
యెహోవా. ఇప్పుడు దేవుడు ఎవరి పక్షంగా ఉండాలా? దేవుడు ఎవరి పక్షంగా ఉండాలా? ఇప్పుడు మనందరికీ దేవుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారే మనందరి దేవుడు. ఇప్పుడు మన పక్షముగా దేవుడు అంటే ఎప్పుడంటే కదా మనందరం ఇదే చెప్తాం. మనందరం ఏం చెప్తామంటే మా దేవుడు యేసు ప్రభువారండి అంటాం. యేసు ప్రభువారు మీ పక్షంగా ఉన్నాడా? ఆయన నీ పక్షంగా ఉన్నాడంటే ఏంటి గ్యారెంటీ? అసలు ఆయన నీ పక్షంగా ఎప్పుడు ఉంటారు? నువ్వు విరోధిని గెలవాలి అంటే, నీవు విరోధిని ఓడించాలి అంటే నీ పక్షముగా ఎవరు ఉండాలా? దేవుడు ఉండాలా. ఎప్పుడు దేవుడు నీ పక్షంగా ఉంటాడు? అసలు దేవుడు ఎవరి పక్షంగా ఉంటాడు? మనం యూదులైనంత మాత్రమా ఇక్కడే యూదుల పక్షంగా కనపడుతున్నాడు అంటే, యూదులు అయితే దేవుడి వారి పక్షంగా ఉంటాడా? ఇజ్రాయెల్ అయితే వారి పక్షంగా ఉంటాడా? క్రైస్తవులను పెట్టుకుంటే మన పక్షంగా దేవుడు ఉంటాడా? అసలు దేవుడు ఎవరి పక్షంగా ఉంటారు? దేవుడు మన పక్షముగా ఉండాలి అంటే, దేవుడు మన పక్షంగా ఉంటేనే మనకి ఎవరు ఉండరంట? విరోధి ఎవరు? దేవుడు మన పక్షముగా యుద్ధం చేయాలా? దేవుడు మన పక్షముగా విరోధితో పోరాడాలా? దేవుడు మన పక్షముగా నీతిమంతులుగా మనల్ని స్థాపించాలా? దేవుడు మన పక్షముగా నిలబడాలి అంటే మనం ఏం చేయాలా? ఏం చేస్తే దేవుడు మన పక్షంగా వస్తాడు? చెప్పండి అమ్మ. దేవుడు మన పక్షంగా ఎప్పుడు వస్తాడు? నేను వీళ్ళ పక్షంగా ఉంటాను అనే దేవుడు మన పక్షంగా ఎప్పుడు వస్తాడు? ఇంట్లో అన్నదమ్ములకి గొడవ అవుతూ ఉంటుంది. ఉంటాయి, ఇది ప్రతి కుటుంబంలో జరిగేది. ఒక కాలం వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఎవరో ఒక పక్షంగా వెళ్తారా వెళ్ళరా? దేవుడు ఎవరి పక్షంగా వస్తాడు? నీ పక్షంగా, నీ ఇంటిలోని సమస్యకి, నీకు సంఘంలో సమస్యకి, నీ ఆత్మీయ జీవితంలో దేవుడు మన పక్షముగా ఉండాలి అంటే ఎప్పుడు మన పక్షం? ఎప్పుడు ఆలోచిస్తాం మనం ఇలాగా? దేవుడు మన పక్షంగా ఉండాలి అంటే, దేవుడు మన పక్షముగా ఉంటేనే విరోధి ఓడిపోతాడు. దేవుడు మన పక్షంగా ఉంటేనే నీతిమంతులంగా మనం స్థాపింపబడగలం. దేవుడు అలాగున మనం ఉండాలి అంటే మనము దేవునికి జనులమై ఉండాలా. దేవుని దృష్టికి మనం ఏమై ఉండాలా? జనులమై. ఆయన అందరినీ జనులు అంటున్నారా? అందరినీ జనులు అంటున్నారా? చూడండి దేవుని యొక్క వాక్య భాగములో ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము, ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 22-23 వచ్చిన భాగములో చదవండి. చదవండమ్మా. 633వ పేజీ చదవండమ్మా. నేను 7వ ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 22 వచ్చిన, నేను ఐగుప్తు దేశములో నుండి నీ పితరులను రప్పించిన దినమున దహన బలును గుచ్చి గాని బలును గుచ్చి గాని నేను వారితో చెప్పలేదు. అట్టి వాటిని గుచ్చి నేను ఏ ఆజ్ఞ ఇయ్యలేదు. ఈ ఆజ్ఞ మాత్రమే నేను వారికి ఇచ్చి తిని, ఏదనగా నా మాటలు మీరు అంగీకరించినడలా నేను మీకు దేవుడయ్యుందును, మీరు నాకు జనులయ్యుందురు, మీకు క్షేమము కలుగునట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గమంతటి అందును మీరు నడుచుకొనుడి అంటున్నాడు. దేవుడు మీరు నాకు ఎప్పుడు జనులై ఉంటారు, నేను మీకు ఎప్పుడు దేవుడనై ఉంటాను. మీరు చూడండి, బాధ ఇది జ్ఞాపకం చేసుకోవాలా. దేవుడు మాట్లాడుతున్నాడు, నాకు మీరు ఎప్పుడు జనులై ఉంటాను, నేను మీకు ఎప్పుడు దేవుడుగా ఉంటాను. మనం ప్రభువా పిలుస్తే ఆయన మనకి దేవుడు అవుతాడా? ఏసయ్యా నీ టాపులు వేసిపోయి అంత అరిచినంత మాత్రాన నీ దేవుడిని అంటాడా? దేవుడు అన్నాడు. నువ్వు వేలాది నదులంత విస్తారమైన తైలం తెచ్చేసి దేవుని మీద అభిషేకిస్తే నేను నీ దేవుడిని అంటాడా? వేలాది పొట్టేళ్ళని తెచ్చి వధిస్తే దేవుడిని నీ దేవుడిని అంటాడా? వధిస్తే అంటాడా? నువ్వు లక్షలు తెచ్చి దేవుని పాదాల మీద వస్తే నేను నీ దేవుడిని అంటాడా? అన్నాడు. ఆయన నేను నీ దేవుడను, నేనే నీ దేవుడను, నీవు నా ప్రజ, ఈమె నా కుమార్తె, ఈమె నా జనులు, వీళ్ళు నా పిల్లలు,
వీళ్ళు నా పిల్లలు అని ప్రభు ఎప్పుడు చెప్పుకుంటాడంటేనంట, వాళ్ళ మీద ఎప్పుడు కనుదృష్టి నిలుపుతాడంటేనంట, ఎవరైతే దేవుడు ఆజ్ఞాపించిన మాటను విని, బాగా జ్ఞాపకం చేసుకోండి, దేవుడు మన పక్షముగా మనం అనుకుంటాం, దేవుడు ఏం చేశాడండి, ఇన్ని చూస్తున్నాడు, దేవుడు ఏం చేయట్లా నా జీవితంలో, ఇన్ని జరుగుతున్నాయి, దేవుడు ఏం మాట్లాడుతున్నా, ఇన్ని జరుగుతున్నాయి, దేవుడు ఏం కార్యం చేయడం లేదు, బహుశా ఆయన ప్రజగా ఆయన సన్నిధిలో నువ్వు కనబడలేకపోతున్నావు. ఇక్కడ అంటున్నాడు కదా, మీరు నా మాటను విని నేను ఆజ్ఞాపించినది చేసి నేను నడవవలసిన మార్గంలో మీరు నడవమని చెప్పినప్పుడు, నా పని నేను ఏదైతే మీతో మాట్లాడానో, నేను ఏదైతే మీకు ఆజ్ఞాపించానో, నేను ఏది చేయమని చెప్పాను, ఎలా నడవమని చెప్పాను, మీరు గనక అలా వేస్తే ఖచ్చితంగా భూమి మీద ఉన్న సమస్త జనుల్లో నుండి మీరు నాకేమవుతారంటున్నాడు, నాకు జనము, నా ప్రజలు అవుతారు, మీరు నా పిల్లలు అవుతారు. ఇలాంటి వాళ్ళంట దావీదు గారు అంటే ఇలా ఉన్నాడు కాబట్టి అనంట, అతడు తండ్రి అని మొర్రపెట్టగా, దేవుడా అని మొర్రపెట్టకంట, వెంటనే దేవుడు ఏం చేస్తాడంట, అతనికి ఉత్తరం ఇస్తాడంట. దేవుడు మన పక్షముగా ఉండాలి. దేవుడు మన పక్షముగా ఉండాలంటే మనము మొట్టమొదట ఆయనకి జనులమై ఉండాలి, ఆయన పిల్లలమై. ఆయన జనులు అని మనం ఎప్పుడు అనుకుంటామంటే, మన మందిరానికి వచ్చినంత మాత్రం మనం ఆయన జనులం కాలేము, మనము ఇలా కూర్చున్నంత మాత్రం మనం ఆయన జనులం కాలేము. మనం ఎప్పుడైతే ఆయన మాట విని ఆయన ఆజ్ఞాపించి చేస్తూ ఆయన మార్గంలో నడుచుకుంటాం. ఇంకా అంటాడు చూడండి, హోషియా గ్రంథము 2వ అధ్యాయము, హోషియా గ్రంథము 2వ అధ్యాయము, హోషియా గ్రంథము 2వ అధ్యాయము 22వ వచన భాగము నుండి చదవండి. చదవండి అమ్మా. భూమి ధాన్య ద్రాక్షరస తైలముల మనవి ఆలకింపగా, అవి యెజ్రెయేలు చెవి మనవి ఆలకించును. నేను దానిని భూమి అందు నా కొరకై విత్తుదును, జాలినందని దాని యందు నేను జాలి చేసుకొందును. నా జనము కాని వారితో మీరే నా జనమని చెప్పగా, వారు నీవే మా దేవుడవు అని అందరూ. ఇదే యెహోవా వాక్కు అంటున్నాడు. ఇక్కడ దేవుడు అంటున్నాడు కదా, జాలినందని దాని యందు నేను ఏం చేస్తున్నాను అంటున్నాడు, జాలి చేసుకొని అన్నాడు కదా, మీరే నా జనము అని చెప్తానన్నాడు. దేవుడు ఏమన్నాడు, మీరే నా, ఎందుకు, ఎవరి గురించి మీరే నా జనం అని చెప్తారంట, ఎవరిని దేవుడు నా జనం అని చెప్పుకుంటారంట, ఎవరు నా ప్రజలని చెప్పుకుంటారంట. ప్రజలు అంటున్నారంట, నీవే మా దేవుడు, నీవే మా జనమని దేవుడు అంటుంటే, నీవే మా దేవుడిని ప్రజలు అన్నారంట. ఎవరంటేనంట, ఈ యొక్క అధ్యాయము 2వ వచన హోషియా గ్రంథం చూస్తే, హోషియా గ్రంథములో ఒక ప్రవక్త ఉన్నాడు, ఆయన పేరు హోషియా. ఈ హోషియా అనే ప్రవక్తను దేవుడు పిలిచి ఒక పని చెప్పాడంటే, ఏమని చెప్పాడు అంటే గనక, నా మాట వింటావా హోషియా అన్నాడంట. ప్రభువా నువ్వేం చెప్తే నేను అది చేస్తాను ప్రభువా అన్నాడంట. అయితే పోయి ఒక వ్యభిచారిని, ఒక వేశ్యని పోయి పెళ్లి చేసుకోపో అన్నాడంట. ప్రవక్త నీతిమంతుడు పరిశుద్ధుడు ఆయనంట ఒక అపనమ్మకస్తురాలైన వేశ్యను పోయి, వేశ్యలో ఒకటి భయంకరమైన వేశ్యను పోయి పెళ్లి చేసుకోపో అన్నాడంట. అనగానే పోయి పెళ్లి చేసుకున్నాడంట. పొల్లి వేసేసుకొని కాపురం చేసి పిల్లలుగాను అన్నాడంట. అంటే 2 కొడుకులను కన్నాడంట. ఈమె 2 కొడుకులు కనిన తర్వాత ఆ భర్త చెప్తున్నాడంట, అమ్మా నీకు కావాల్సిన ఆహారాన్ని నేను పెడతాను, నీకు కావలసిన వస్త్రాన్ని నేను ఇస్తాను, నీకు కావలసినవన్నీ నేను చూసుకునే బాధ్యత అనేది, నువ్వు నమ్మకంగా ఉండు అంటేనంట. 2 పుల్లలు పుట్టినాకంట ఆమె కనిపించిందంట, అబ్బా ఒక్కడితోనే కాపురం చేయాలా అనిపించిందంట. ఈ ఒక్కడి దగ్గర నాకే సుఖం ఉంది అనుకున్నంట పిల్లల్ని భర్తను వదిలిపెట్టంట. అంతకుముందు ఎవరు విట్టుకాడ్రుగా ఉన్నారో, ఆమెతో ఎవరైతే వేశ్యావృత్తి చేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయిందంట. మళ్ళీ ఆ వేశ్య కొంపకి వెళ్ళిపోయిందంట. హోషియా గారు ఏడుస్తున్నారంట. భార్యగా నువ్వు తెచ్చుకోమన్నావు, తెచ్చుకున్నాను,
పిల్లలు పుట్టారు, పేర్లు పెట్టమన్నావు, పేర్లు పెట్టాను. తల్లి లేదు అంటే మళ్ళీ అన్నాడంట, పోయి ఆ వేసే వాళ్ళకి డబ్బులు కట్టి ఆమె తెచ్చుకోపో అన్నాడంట. అనగానే దేవుడు మాట్లాడాడు కదా, పొయ్యి అంట ఏం చేశాడు అంటేనంట, కావలసిన ఆ వేసే గృహంలోకి ఏ డబ్బులు కట్టాలో కట్టి, నాతో మళ్ళా వెళ్ళబాక, ఎవరి దగ్గరికి వెళ్ళబాక, నాతోనే ఉండు, నా దగ్గరే ఉండు అని చెప్పంట తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడంట. కొన్ని రోజులు ఉందంట, మళ్ళా మూడో మారు ఏం చేసిందంటేనంట, రెండో మారు వదిలిపెట్టేసేసి పిల్లల్ని భర్తని వదిలిపెట్టేసి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోతే హోషేయ గారు మళ్ళా దేవునితో చూస్తున్నాడు, ప్రభువా నాకెందుకు ఇలాంటి భార్యనిచ్చావు, నాకెందుకు ఇలాంటి భార్యనిచ్చావు, ఎందుకు ఇలాంటి పరిస్థితుల్లో నన్ను నడిపిస్తున్నావు ప్రభువా అని ప్రార్థన చేస్తుంటేనంట, మళ్ళా పోయి అంట, మళ్ళా దేవుడు అన్నాడంట, పోయి మళ్ళా నీ దగ్గర పండిన పంటంతా తీసుకొని వెళ్ళు, నీ దగ్గర ఉన్న ధనమంతా తీసుకొని వెళ్ళి కట్టేసి ఆంకిచ్చి, నిన్ను బాగా చూసుకుంటాను, నిన్ను మంచిగా చూసుకుంటాను, నీకు కావాల్సినవన్నీ నేను ఇస్తాను, నువ్వు నా దగ్గరే ఉండు, ఇట్లాంటి పనులు చేయొద్దని చెప్పి జాగ్రత్తగా తెచ్చుకోమన్నాడంట. మళ్ళా పోయి తెచ్చుకున్నాడంట. తెచ్చుకుంటే ఇక ఆమెతో అన్నాడంట, నువ్వు అటు ఇటు వెళ్ళొద్దు, నాతోనే ఉండు, నా దగ్గరే ఉండు, నేనే నీకు భర్తగా ఉంటాను, నువ్వు చెడు తిరుగులు మానేసే, ఈ అలవాట్లు మానేసేయమన్నాడంట. మళ్ళా రెండోసారి కూడా వెళ్ళిపోయిందంట. ఇక మూడవసారి అంట పిలవట్లేదంట. పిలవకపోతే ఆమె కనిపించిందంట. ఆమె ఇంకా నన్ను పిలవలేదు అనుకుంటే మరలా ఈసారి మూడవసారి అంట మళ్ళా వెళ్ళమని దేవుడు చెప్తున్నాడంట. ఆమెను వదిలేయమని చెప్పట్లేదంట, మళ్ళా పోయి ఏం చేయమంటున్నాడు, తెచ్చుకో అంటున్నాడంట. ఆ తెచ్చుకోమన్నప్పుడు ఆమెను వెళ్ళి ప్రవక్త తెచ్చుకునేటప్పుడు అన్నీ చెప్తున్నాడంట. అమ్మా, నేను తప్ప నీకెవ్వరు పురుషుడు లేడమ్మా, భర్తకి నేను తప్ప నీకెవ్వరు కాలేరమ్మా, నేనే నీ భర్తను, నువ్వెందుకు అక్కడ పోయి నువ్వేం తెచ్చుకున్నావు, నువ్వేం సంపాదించుకున్నావు, ఆ బిడ్డల దగ్గరికి వెళ్ళి ఈ వేసే పని చేసి నువ్వేం సంపాదించుకున్నావు అని అడిగితే ఆమె ఏమైనా సంపాదించుకుంది అంటే ఏమీ లేదంట ఆమె దగ్గర. అప్పుడు ప్రమాణం చేపించుకుంటున్నాడంట. ఏమనంటే గనుక, ఇదిగో నీతిని బట్టి, నా దయాదాక్షిణ్యాన్ని బట్టి నిన్ను నేను ప్రదానం చేసుకుంటాను, నమ్మకత్వాన్ని బట్టి నిన్ను ప్రదానం చేసుకుంటాను, నీవు నా కొరకే ఉంటానని నువ్వు కూడా ప్రమాణం చేయవా? ఈసారి ఏమడుగుతున్నాడంటే, నువ్వు ఇంకెవ్వరిని బయలాని నువ్వు పిలవద్దు, నీ పురుషుణ్ణి నేనే, నీకు నిరీక్షణ ద్వారాన్ని నేనే, నువ్వెన్ని చేసినా, నువ్వు ఎంత చేసినా, నువ్వు పిల్లలను వదిలిపెట్టి, భర్తను వదిలిపెట్టి, విటికాట్ర కొరకు, అల్పకాల సంతోషాల కొరకు, సౌఖ్యముల కొరకు నువ్వు వెళ్ళి నువ్వు పాడైపోయినా, అపవిత్రమైపోయినా, దోషం చేసినా, నన్ను మరిచిపోయి వేరే వాళ్ళని పురుషుడు పురుషుడు అని పిలిచినా నువ్వు ప్రమాణం చేయి, నేను ప్రదానం చేసుకుంటా, నాతోనే నిత్యము నువ్వు నాకుండునట్లుగా నాకు ప్రమాణం చేయి, అప్పుడు నీకు ఫలం అనేది నేను ఇస్తాను, అప్పుడు నీ ప్రార్థన నేను వింటాను, అప్పుడు నీ పక్షముగా నేను భూమికి ఆజ్ఞాపిస్తాను అని నీతిని బట్టి, దయాదాక్షిణ్యాన్ని బట్టి దేవుడు అంట తీర్పు తీర్చంట. నమ్మకమును బట్టి ఆమెను ఏం చేసుకున్నాడు అంటేనంట, ప్రదానం చేసుకున్నాడంట. ఎప్పుడైతే ఆమె ఆ ఒడంబడి నిబంధనలోనికి వచ్చిందో అప్పుడంట దేవుడు అన్నాడు, ఇప్పటిదాకా నువ్వు వేశ్యవు, ఇప్పుడు దాకా నువ్వు వ్యభిచారవి, ఇప్పుడు దాకా అపనమ్మకస్తురాలివి, ఇప్పుడు దాకా నువ్వు దూరస్తురాలివి, ఇప్పుడు దాకా నువ్వు అపవిత్రతలో జీవించిన దానివి, ఎప్పుడైతే నీవు నీతిని బట్టి, నీవు నమ్మకాన్ని బట్టి నాతో ప్రమాణం చేసావో
నీ నిబంధనకి లోబడ్డావో, నేను నిత్యము నాకుంటానని నువ్వు మాట్లాడుతున్నావు, ఇక నన్నే పురుషుడిగా నువ్వు ఒప్పుకున్నావు, ఇప్పటి నుంచి నువ్వు నాకేమవుతావు అంటే కనుక నా జనురాలవు, నా దానవవుతావు. ప్రియా దేవుని బిడ్డలారా, మనము దేవునిని కలిగి, దేవుడు కూడా అంట తన ప్రజలనంట ఎలాగ ప్రేమించాడంటే, హోషేయ ఎలాగున తన భార్యను ప్రేమించాడు, దేవుడు కూడా మనల్ని అలా ప్రేమించాం. మనం ఎలా ఉన్నామంటే, ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఎలా ఉన్నారంటే, ఎలాగున గోమేరుందో అలాగే ఉన్నారంట. లెక్కలేనన్ని రోజులు వస్తాం, కొన్ని రోజులు భక్తి చేస్తాం, మళ్ళీ ఇటు వెళ్ళిపోతాం. కొన్ని రోజులు భక్తి చేస్తాం, దేవుని దగ్గరికి వచ్చి పిల్లల్ని కంటాం, దేవుని దగ్గరికి వచ్చి కాపురం చేసినట్టుగా దేవుని దగ్గర కొన్నాళ్ళు నమ్మకంగా వస్తాం, కొన్నాళ్ళు మందిరంలో ఉంటాం, కొన్నాళ్ళు ప్రార్థనలు చేస్తాం, కొన్నాళ్ళు పరిశుద్ధంగా ఉంటాం, కొన్నాళ్ళు నీతిగా ఉంటాం, కొన్నాళ్ళు యథార్థంగా ఉంటాం, మళ్ళా లోకంలోకి వెళ్ళిపోతాం, మళ్ళా పాపంలోకి వెళ్ళిపోతాం, మళ్ళా శరీర క్రియల్లోకి వెళ్ళిపోతాం. మనం ఎలాంటి భక్తిని చేస్తున్నామంటే, మనం ఎలాంటి జీవితాన్ని కలిగి ఉన్నామంటే, దేవుడి దగ్గరికి వచ్చి కొన్నాళ్ళు భక్తి చేస్తున్నాం, తండ్రి తండ్రి అన్నాయని పిలుస్తున్నాం, మళ్ళా లోకానికి వెళ్ళి లోకంతో లోబడిపోతున్నాం. ఇలాంటి వారందరూ వ్యభిచారం చేసినట్టుగా దేవుడు చూపిస్తూ హోషేయ గారి యొక్క జీవితాన్ని మనం ముందు పెట్టి, అసలు మీరు నేను మీ పక్షముగా ఉండాలంటే మీరు నాకు జనులు అవ్వాలి. మీరు ఎప్పుడు నాకు జనులు అవుతారంటే, నిత్యము మీరు నాతో కూడా ఉండేవారైతేనే. ఎవరు నిత్యము ప్రభు ఎడల నమ్మకస్తులుగా ఉంటారు, ఎవరు ఎప్పుడు నిత్యము ప్రభు పక్షముగా ఉంటారు, ఎవరు ఎప్పుడు ప్రభు దగ్గరే ఉంటారు, ఏ పరిస్థితులైనా ఏ స్థితిగతులైనా దేవుని ఎడల నమ్మకముగా ఉండేవారే దేవునికి ఏమై ఉన్నారంటేనట, జనులై ఉన్నారు. వాళ్ళకు దేవుడు ఏమై ఉన్నాడంటేనంట, దేవుడై ఉన్నాడంట. దేవుడు అన్నాడు కదా, మీరు నా జనులని, నేను మీ దేవుడునని మీరు పిలుచుకోవాలంటే అందరిని పిలుచుకుంటారా? అందరికీ దేవుడుగా ఉంటాడా? ఎవరైతే దేవుని ఎడల నమ్మకస్తులుగా ఉంటారో, దేవునికి నిత్యము ఆయనతో ఉండేవారే ఆయన జనులంట. ఎవరైతే ఆయన మాట విని ఆయన ఆజ్ఞాపించినది చేస్తారో వారు ఆయన జనులు. ఎవరు ఆయన ఎడల నమ్మకస్తులుగా ఉంటారో, ఎవరు నిత్యము ఆయనకుంటారో వారు ఆయనకి ఏమై ఉన్నారంట, జనులై ఉన్నారంట. మూడవదిగా చూస్తే చూడండి, జకరియా గ్రంథము 13వ అధ్యాయము, జకరియా గ్రంథము 13వ అధ్యాయం, జకరియా గ్రంథము 13వ అధ్యాయము 9వ వచన భాగమును చదివితే, ఆ 3వ భాగమును, నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరిచినట్లు శుద్ధపరుతును, బంగారమును శోధించినట్లు వారిని శోధితును, వారు నా నామమును బట్టి మొర్రపెట్టగా నేను వారి మొరను ఆలకింతును, వీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. వీరు నా జనులని నేను చెప్తాను. వారు ఏమంటారంట, ఎవరిని చెప్తారంట, మా దేవుడని ఎవరు చెప్పుకుంటారంట? అన్నారు. అందరు చెప్తున్నారా మా దేవుడు అని చెప్తే ఒప్పుకుంటారంటున్నాడు దేవుడు? అందరు మా దేవుడు అంటే నేను మీ దేవుడిని అంటానంటున్నాడా? అంటలేదు. ఇక్కడ అంటున్నాడు కదా, ఇక్కడ జకరియా గ్రంథంలో కూడా అన్నాడు కదా, మీరే నా జనులని, నేను మీ అన్నాడు కదా, ఆయన మా దేవుడని వారు చెప్పుకున్నారంట. ఎవరికి ఆయన, ఎవరిని గురించి మాట్లాడుతున్నారు? మీరు నా జనులని అందరి గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. అందరి గురించి మీరు నా జనులు అంటున్నాడా? ఇజ్రాయేల్ అందరిని గురించి మాట్లాడుతున్నాడా? ఇది యూదులందరిని గురించి మాట్లాడుతున్నాడా? రక్షింపబడిన వారందరిని గురించి, అంటే రక్షణలో ఉన్నామనుకున్న వారందరిని గురించి మాట్లాడుతున్నారా? సంఘంలో ఉన్న వారందరిని గురించి మాట్లాడుతున్నారా? కాదు సుమా, ఇక్కడ ఒక ప్రత్యేకత కనపడుతుంది. ఎవరు ఆయన జనులై ఉన్నారు, ఎవరు ఆయన పక్షపు వారై ఉన్నారు అంటే, ఎవరైతే ఆయన జనులని ఆయన పిలుచుకుంటున్నాడో వారే ఆయన పక్షపు వారు.
ఆయన వారి పక్షంగా ఉండబోతున్నాడు. ఎవరు ఆయన జనులై ఉన్నారు అంటేనంట, ఇక్కడ అన్నాడు కదా, మూడవ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరిచినట్లు శుద్ధపరుతును, బంగారమును శోధించినట్లు వారిని శోధించును అన్నాడు. ప్రజలను 3 భాగాలు చేశాడంట దేవుడు. దేవుని ప్రజల్ని ఎన్ని భాగాలుగా పెట్టుకున్నాడంట? దేవుని ప్రజలు 3 భాగాలు ఉన్నారంట. ఏంటి ఆ 3 భాగాలు అంటే, 3 భాగాలు చెప్పండి అమ్మా. ఏం చేశాడు ఆయన 3 భాగాలు? ఏంటి 3 భాగాలు? ఎవరు? మొదటి భాగం ఎవరు? మొదటి భాగం ఎవరు? ఇక్కడ అన్నాడు కదా, ఇక్కడ ఒక భాగం 3 భాగాలు వేశారంట. 3వ భాగాన్ని గుచ్చి 3వ భాగం ఎలా ఉన్నారంట? అగ్ని, మరి వెండిని శోధించినట్లుగా శోధింపబడిన వారు, బంగారము శోధింపబడినట్లుగా శోధింపబడి. మరి మొదటి భాగం ఎవరు అంటేనంట, దేవుని యొక్క సన్నిధిలో దేవుని పిల్లలు 3 విధాలుగా ఉన్నారు. ఒకళ్ళు ఎవరు అంటేనంట, మనము చదివేటప్పుడు, మనము కొరింథీ పత్రిక చదివేటప్పుడు అందరు కడుతున్నారు. కట్టేవారు ఎలా కట్టినా కొందరంట ఎలా ఉన్నారంటేనంట, గడ్డి కొయ్యకాల్లాగా ఉన్నారంట. కొందరేమో ఎలా ఉన్నారంట, గడ్డి కొయ్యకాల్లాగా ఉన్నారంట. వాళ్ళని ఏం చేస్తాడు దేవుడు? గడ్డి కొయ్యకాలు ఏమవుతుంది? అగ్ని రంగానే ఏమైపోతారు? వాళ్ళు బూడిదైపోతారు. ఇంకొందరు ఉన్నారంట, వాళ్ళు ఎలా ఉన్నారు అంటే కనుక, వాళ్ళు కొందరున్నారంట, వాళ్ళేమో వెండి బంగారాల్లాగా ఉంటారంట. కొందరేమో ఎలా ఉన్నారు అంటేనంట, అంటే కొందరేమో గడ్డితో పోల్చబడ్డారు, కొందరేమో కొయ్యకాలతో పోల్చబడ్డారు, కొందరేమో వెలగలిగిన రాళ్లతో పోల్చబడ్డారు. అంటే ప్రియులారా, దేవుని యొక్క సన్నిధిలో ఎలా ఉన్నారు? కొందరేమో భక్తిహీనులుగా ఉంటారు. ఒక భాగం ఎవరంట? దేవుని వద్దకు వచ్చేవారు మొదటి భాగం ఎవరంట? భక్తిహీనులు. వాళ్ళు ప్రభు అని పిలుస్తారు కానీ, పెదాలతో దేవుని ఆరాధిస్తారు కానీ హృదయంలో దేవునికి స్థానం లేదు. 2వ భాగం ఉన్నారు. ఈ 2వ భాగం ఎవరు అంటే కనుక, వీళ్ళు ఎలా ఉంటారు అంటే కనుక, దేవుణ్ణి వాక్యం వింటారు, ప్రార్థన చేస్తారు, స్తుతులు అర్పిస్తారు, అన్ని బాగా ఉంటాయి. శోధన వచ్చింది, శ్రమ వచ్చిందా, దేవుని వదిలిపెట్టేస్తారు. వీళ్ళందరూ ఇస్కరియోతులతో అంటోళ్ళు. 2వ భాగం ఇస్కరియోతు ఎందుకంటున్నావు? ఇస్కరియోతు, అననీయ, సిప్పేరు లాంటోళ్ళు సంఘంలో ఉంటారు, పరిచర్యలో ఉంటారు, ఆత్మ సంబంధమైన కార్యాలలో ఉంటారు, పరిశుద్ధాత్మ అనుభవంలో ఉంటారు, ప్రత్యక్షతలో ఉంటారు, అన్నిటిలో ఉంటారు. కానీ శోధన వచ్చిందా? వాక్యము నిమిత్తమైన శోధన వచ్చిందా? దేవుని నామ నిమిత్తమైన శ్రమ వచ్చిందా? పరిశుద్ధత కొరకైనటువంటి శ్రమ వచ్చిందా? పరీక్ష వచ్చిందా? వీళ్ళందరూ ఏమైపోతారంట, కొయ్యకాలు కాలిపోయినట్టు ఎలా అయిపోతారంట, కాలిపోతారు, దేవుని వదిలిపెట్టేస్తారు. 3వ భాగము బంగారము వెండి వంటి వారు. వీరు శోధింపబడి, అగ్నిలో శోధింపబడినా కూడా వీళ్ళు మాత్రమంట శోధన, షడ్రకు, మేషకు, అబేద్నెగో లాంటి వాళ్ళు, దానియేలు లాంటి వాళ్ళు, వీళ్ళు ఎలీషా లాంటి వాళ్ళు, వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, మరణమైన, ప్రాణమైన ఉపద్రవాలు ఏది వచ్చినా కూడా వీళ్ళు మాత్రం ఎవరిని విడిచిపెట్టరంటే కనుక దేవుణ్ణి విడిచిపెట్టరు. 3 భాగాల్లో నువ్వే భాగంలో ఉన్నావు? పెదాలు మాత్రమే దేవునికి సమీపంగా ఉండి హృదయం దూరంగా ఉంటే అది మొదటి భాగం. వాక్యం విని ప్రార్థన చేసి ఉపవాసాలు ఉండి దేవునికి పరిశుద్ధాత్మ అనుభవాలు వచ్చి శోధనలో వాక్యాన్ని వదిలేసి మిగతా సొంత నిశ్చత్తాన్ని చేసే వాళ్ళందరూ 2వ భాగం. ఇప్పుడు 3వ భాగం, శ్రమ అయినా, శోధనైనా, వ్యాధి అయినా, మరణమైనా ప్రభువుని విడిచిపెట్టకుండా షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఎలా నమ్మకంగా ఉన్నారో, మరణము వరకు ఎవరైతే నమ్మకంగా ఉన్నారో వాళ్ళు 3వ భాగం. ఈ 3వ భాగాన్ని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. వాళ్ళు నా నామమును బట్టి ప్రార్థించగా నేను వారి ప్రార్థన ఆలకించి వారికి ఉత్తరం ఇస్తానంటూ వారిని గురించి మాట్లాడు. వారు నా జనులయ్యుందురు, వారికి నేనేమై ఉంటానంటున్నాడు, దేవుడనై ఉంటాను అంటున్నాడు. ఇప్పుడు ప్రియులారా, దేవుడు మన పక్షముగా ఉండగా మనకి విరోధి
ఎవరు అంటున్నారు. అసలు ఇప్పుడు దేవుడు ఎవరి పక్షంగా ఉంటారు? దేవుడు ఎవరి పక్షంగా ఉంటారు? ఎవరి అయితే ఆయన దేవుడుగాను ఆయన చేత ఆయన జనులని పిలిపించుకుంటున్నారో వారి పక్షముగా దేవుడు ఉంటాడంట. ఈ యొక్క మాట చెప్పి ప్రార్థనలోనికి వెళ్దాం. చూడండి, దిన వృత్తాంతాలు ఇంతకంటే ఇంకొక మాటమ్మా. దేవుడు ఆయన జనులు అనుకుంటా. ఏస్కేలు గ్రంథము 37వ అధ్యాయము 27-28 వచ్చిన భాగమును చదవండి. 720వ పేజీ. నా మందిరము వారి పైగా ఉండును, నేను వారి దేవుడినై యుందును, వారు నా జనులై యుందురు, మరియు వారి మధ్య నా పరిశుద్ధ స్థలము నిత్యము ఉన్నట్టును బట్టి యెహోవా అయిన నేను ఇజ్రాయెలును పరిశుద్ధపరచువాడని అన్యజనులు తెలుసుకొందురు. చాలండి. నా మందిరము వారికి పైగా నుండును, నేను వారి దేవుడనై యుందును, వారు నా ఎవరికి దేవుడు అన్నాడు? వారికి నేను దేవుడును, వారు నాకు జనులు. ఎవరికి దేవుడునై ఉంటాడు? ఎవరికి ప్రజలు ఉంటాడు? వారి మీదేముందంట? నా మందిరము ఉంది. వారి మీద ఉండడం ఏంటి? మందిరం వారి మీద మందిరం ఉండడం ఏంటండి? వారి పైన ఉందంటే మందిరం ఎక్కడుందంట? మన మందిరంలో కదా ఉంది. మందిరం మన మీద మందిరం ఎలా ఉంటుంది? వారి పైన మందిరం ఉండెను. వారి పైన కనపడుతుందంట మందిరము. ఎవరి మీదైతే మందిరం ఉందో వారు నా జనులై యుందురు, నేను వారి దేవుడునై యుందును. అంటే ప్రియులారా, దేవుని యొక్క మందిరము మన మీద ఉండాలంట. దేవుని యొక్క మందిరము మన మీద ఉండాలి అంటే చూడండి, యోబు గారు 29వ అధ్యాయ భాగంలో ఒక మాట చెప్తున్నాడు. యోబు గ్రంథము 29వ అధ్యాయము 29వ అధ్యాయము 29వ అధ్యాయము 3వ వచన భాగము నుండి చదవండమ్మా. 440వ పేజీ. అప్పుడు ఆయన దీపము నా తలపై ప్రకాశించెను, ఆయన తేజము వలన నేను చీకటిలో తిరుగులార్చుండిని. నా పరిపక్వ దినములు ఉండినట్లు నేను ఎండిన ఎంతో మేలు. అప్పుడు దేవుని రహస్యము నా గుడారమునకు పైగా ఉండెను. యోబు గారు సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుని మందిరము ఎక్కడ ఉండాలంట? మన పైన ఉండాలంట. దేవుని మందిరము మన పైన ఉంది అంటే, దేవుని మందిరము మన పైన ఉంది అంటే ఇక్కడ యోబు గారు చెప్తున్నాడు, ఆయన దీపం ఎక్కడ కనపడుతుందంట? ఆయన దీపం అంట. దేవుడు పెట్టిన దీపం ఎవరి తల మీద కనపడుతుందంట? యోబు గారి తల మీద కనపడుతుందంట. దేవుని యొక్క రహస్యం ఎక్కడ కనపడుతుందంట? ఆయన గుడారం మీద కనపడుతుందంట. ప్రియులారా, దేవుని పిల్లల మీద దేవుని మందిరం ఉంది అంటే ఖచ్చితంగా మనలో ఏం కనపడుతుంటది అంటేనంట, మన తలల మీద దీపము కనపడుతుంటది, మనలో తేజం ఉంటుంది. దేవుని మందిరం మన మీద ఉంది అంటే ఖచ్చితంగా మనలో ఏముంటుంది అంటేనంట, అందుకనంటాడు మనలో ఖచ్చితంగా ఆయన పెట్టిన దీపం ఏదైతే ఉన్నదో అది మన మీద కనబడుతుంటది. ఆయన మందిరం మన మీద ఉంది అంటే ఖచ్చితంగా ఆయన తేజము మనలో కనబడతా ఉంటుందంట. దేవుడు అందుకనే ప్రకటన గ్రంథంలో కూడా నేను ఇంకెక్కువ చెప్పను కానీ ఒక్క మాట మీకు అర్థం అవడం కోసం, ప్రకటన గ్రంథము 7వ అధ్యాయము 14 నుంచి చదవండి ప్రియులారా. 232. అందుకు నేను, అయ్యా నీకే తెలియననగా అతడు ఇలాగు నాతో చెప్పెను, వీరు మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను ఉదుక్కుని వాటిని తెలుపు చేసుకుని, అందువలన వారు దేవుని సింహాసనం ఎదుట ఉండి రాత్రింబవలు ఆయన ఆలయములో ఆయన సేవించెదరు. సింహాసనాసీనుడైన వాడు తానే తన గుడారమును వాని మీద
కప్పును. దేవుడే తన గుడారాన్ని ఏం చేస్తున్నాడంట? దేవుడే తన మందిరాన్ని ఎవరి మీద కప్పుతున్నాడంట? ఎవరి మీద ఉందంట దేవుని మందిరము? ఎవరి మీద ఉందంట దేవుని యొక్క గుడారం? ఎవరి మీద ఉందంట? ఎవరైతే ప్రతిరోజు గొర్రెపిల్లకు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తములో తమ వస్త్రములను ఉతుక్కొని తలుపు చేసుకుంటున్నారో, ఎవరైతే దేవుని యొక్క సన్నిధిలో నిలిచినటువంటి, ఎవరైతే మహాశ్రమలలో ప్రభు పక్షంగా ఉన్నారు, ప్రియులారా, మనం ఆయన ప్రజలమై ఉన్నామంటే ఆయన చెప్పుకోవాల, వీరు నా జనులు, నేను వీరి దేవుడిని, ఆయన మనకు దేవుడుగాను, మనం ఆయనకు ప్రజలమై ఉండాలి, మనం ఆయనకి జనులమై ఉండాలి. అంటే ఇక్కడ అన్నాడు 7వ అధ్యాయ భాగంలో, ఎవరైతే గొర్రెపిల్ల యొక్క క్రీస్తు రక్తములో ప్రతి దినము తమ వస్త్రాలను ఉదుక్కుంటున్నారో, ఎవరైతే దేవుని పక్షముగా శ్రమపడి కూడా, హింసింపబడి కూడా, శోధింపబడి కూడా ప్రభు వెడల విశ్వాస పాత్రులుగా ఉంటున్నారో, వారి మీద దేవుని యొక్క మందిరం ఉందంట. వారిని ప్రభు ఏమంటున్నారు? మీరు నా జనులు, నేను మీ దేవుడను అన్నారు. ఎవరు అన్నాడు కదా. ఇప్పుడు దేవుని ప్రజలముగా మనం ఉన్నామా? ఆయన నిన్ను గురించి నేను నీ దేవుడిని అని చెప్పుకునే స్థాయిలో మనం ఉన్నామా? అందుకని అన్నాడు, ప్రభువా ప్రభువా అని పిలుస్తుంటే అక్రమము చేయవారులారా, అయ్యా అయ్యా అని అరుస్తుంటే, నాన్న డాడీ అంటే అయ్యా అయ్యా అంటే ఇంగ్లీష్లో డాడీ డాడీ అన్నా కూడా ఏమన్నాడు? చీపో డాడీ అంటున్నాడు. ఎందుకంటున్నాడు? ఏం పలకరా, రెస్పాన్స్ లేదు. ఎందుకంటే దేవుడికి జనులుగా మనము మార్చబడాలి, దేవుని ప్రజలముగా, దేవుని మన పక్షముగా ఉండాలి. ఇప్పుడు విరోధి మనకి ఎవ్వరు లేకుండా ఉండాలి అంటే అన్నాడు కదా, దేవుడు మన పక్షముగా ఉండగా విరోధి ఎవరు? నీ పక్షంగా దేవుడు ఉన్నాడు అనుకో. ఇప్పుడు మనం ఇంత చదివించాడు మీకు ముందు బాజులో, ఇజ్రాయేలు దేవుడు యెహోవాయే, యూదుల దేవుడు యెహోవాయే. మా పక్షముగా దేవుడు ఉన్నాడని యూదుల రాజు చెప్తున్నాడు. మా పక్షముగా దేవుడు ఉన్నాడు, మీకు దేవుడే యెహోవా, కానీ మీ పక్షముగా లేడు. మా పక్షంగా ఆయన ఉన్నాడు, మా పక్షముగా ఆయన ఉన్నాడు అని చెప్పడానికి కారణం ఏంటి? ఆయన మన పక్షముగా ఉండాలంటే మొట్టమొదట మనం ఆయనకి ఏమై ఉండాలా? ఆయన జనులమని ఆయన చేత పిలిపించుకోవాలి. ఆయన జనులం అవ్వాలి అంటే ఆయన మాట విని ఆయన ఆజ్ఞాపించినట్లుగా మనము చేసేవారంగా ఉండాలి. రెండవది, నిత్యము ఆయనకుండానట్లుగా, నిత్యం కూడా మనం ఎవరికి ఉండాలంట? మనం అపనమ్మకస్తులంగా అటు ఇటు వెళ్ళిపోయే వారంగా ఉండకూడదు. నిత్యం ఎప్పటికి కూడా మనము ఆయనకుండేటట్లుగా ఆయన ఎడల నమ్మకస్తులమై ఉండాలి. మూడవదిగా, మనము శోధింపబడినటువంటి వెండి బంగారములలాగా, శోధనలో నిలిచినటువంటి వెండి బంగారములలాగా నా విశ్వాస విషయములోను, పరిశుద్ధత విషయములోను, నీతి విషయములోను మనం ఆయనకి నమ్మకస్తులుగా ఉన్నప్పుడు మనం ఆయన భాగమై ఆయన ప్రజలమై ఉంటాము. ఎవరి మీదైతే దేవుని యొక్క మరి మందిరం ఉన్నదో వారు ఆయనకి జనులు, ఆయనకు మనకు దేవుడై ఉన్నాడు. ప్రియ దేవుని ప్రజలారా, దేవుడు మన పక్షముగా ఉండాల. మన పక్షముగా ఉంటేనే మన మీద ఎవ్వరు కూడా మనకి విరోధి ఉండడు. మన విరోధి మనల్ని చూసి భయపడాలి అంటే ఖచ్చితంగా ఎవరు ఉండాలి? మన పక్షముగా దేవుడు ఉండాలి. మనము నీతిమంతులు కానీ ఆయనే తీర్పు తీర్చాలా, ఆయనే మనల్ని స్థాపించుకోవాలా. అలా ఉండాలి అంటే మనం ఆయన పక్షముగా ఉండే ప్రజలుగా ఉండాలా. అట్టి కృపా దేవుడు సంఘానికి దయచేయునుగాక. తలలు వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం.